నమస్కారం. ఈరోజుటి మన ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. సింహరాశివారి కోసం 2026 మే నెల్లో జరిగే సంక్లిష్టమైన గ్రహ సంచారాలను, వాటి ఫలితాలను చాలా సింపుల్గా, సరళంగా తెలుసుకుందాం. జ్యోతిష్యం అనగానే అనవసరంగా ఆందోళన పడకుండా అసలు విషయాలేంటో గ్రహించి ఈ సమయాన్ని ఎంత అద్భుతంగా వాడుకోవచ్చు అనేదే మన ప్రధాన లక్ష్యం. సరే, ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ మే నెలలో మారే గ్రహాలు, కెరీర్ మరియు డబ్బుపై వాటి ప్రభావం, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముఖ్యమైన డేట్స్, అలాగే జాతీయంగా జరిగే మార్పులను చూద్దాం. ఆ తర్వాత జన్మకుండలి గురించి ఓ చిన్న బేసిక్ ఐడియాతో పాటు చివర్లో చాలా పవర్ఫుల్ జ్యోతిష్య పరిహారాలను కూడా అన్వేషిద్దాం. ఇక మన మొదటి విభాగం మే 2026 గ్రహ మార్పులు. అసలు ఈ ఖగోళంలో ఏం జరుగుతోందో చూద్దాం. ఒకసారి ఈ టైంలైన్ను గమనిస్తే మూల సమాచారం ప్రకారం 11వ తేదీన కుజుడు స్థానం మారడం జరిగింది. దీని ప్రభావం 1-2 రోజుల ముందు నుంచే ముఖ్యంగా రాజకీయ నాయకులపైన ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇక 14వ తేదీ ఉదయం 10:54 కల్లా శుక్రుడు వెళ్లి గురువుతో కలుస్తున్నాడు. ఆ మరుసటి రోజే అంటే 15వ తేదీన బుధుడు, సూర్యుడు ఇద్దరూ వృషభ రాశిలోకి ఎంటరవుతున్నారు. చూడండి, ఇలా ఒకే వారంలో ఇన్ని గ్రహాల మార్పులు జరగటం నిజంగా చాలా విశేషం కదా. తరువాత మన రెండవ విభాగం వృత్తి మరియు ఆర్థికంపై ఈ మార్పుల ప్రభావం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ గ్రహ సంచారాల్లోని 2 విభిన్న కోణాలను ఇది పర్ఫెక్ట్గా చూపిస్తోంది. ఎడమవైపు చూస్తే అంతా పాజిటివ్. దశమ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల వృత్తిపరంగా మంచి గ్రోత్, ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ఫ్యాషన్, క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవాడికి ఇది నిజంగా గోల్డెన్ టైం. ఆస్తులు, స్థలాల ద్వారా కూడా మంచి లాభాలొస్తాయి. కానీ అదే కుడివైపున చూస్తే సప్తమ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కుజుడి వల్ల పార్ట్నర్స్తో చిన్నపాటి గొడవలు రావచ్చు. అలాగే తండ్రిగారి ఆరోగ్యం, ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ లాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవడం చాలా అవసరం. మూడవ విభాగం జాగ్రత్తలు మరియు ముఖ్యమైన తేదీలు. ఎక్కడ మనం కొంచెం అలర్ట్గా ఉండాలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన సూచన ఉంది. అదే అష్టమశని గురించి. 8వ ఇంట్లో శని అనగానే భయపడకండి. కాకపోతే మూల సమాచారం ఏం చెబుతోందంటే లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పీడ్ డ్రైవింగ్ పనికిరాదు. వాహనాలను చాలా జాగ్రత్తగా నడపాలి. అలాగే పంచమ స్థానంపై శని దృష్టి పడుతుంది కాబట్టి ఏ డిసిజన్ తీసుకున్నా తొందరపాటు అస్సలొద్దు. ప్రతి అడుగు చాలా ఆచితూచి వేయడం ఇక్కడ కీ పాయింట్. సింహరాశివారు ఈ మే నెలలో ఎప్పుడెప్పుడు అప్రమత్తంగా ఉండాలో తెలిపే క్యాలెండర్ని ఒక్కసారి నోట్ చేసుకోండి. 17, 18 తేదీలలో జాబ్ లేదా ప్రొఫెషనల్ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 23, 24 తేదీలలో ఆర్థిక పెట్టుబడులు అంటే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించడం బెటర్. ఇక నెలాఖరున అంటే 30, 31 తేదీలలో వెహికల్స్ అలాగే ప్రాపర్టీ వ్యవహారాల్లో ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలని మూల సమాచారం స్పష్టంగా సూచిస్తోంది. మన 4వ విభాగం జాతీయ అంచనాలు. ఇది కేవలం ఒక్క రాశికే కాదు, దేశ కాల పరిస్థితుల్లో జరిగే గ్లోబల్ మార్పులు. ఇక్కడ చెప్పిన పాయింట్స్ అన్నీ మన చుట్టూ జరిగే భౌగోళిక మార్పులను సూచిస్తున్నాయి. అగ్నితత్వ రాశుల్లోకి కుజుడు వెళ్లడం వల్ల సాధారణం కంటే ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి. అదే టైంలో గురువు జలరాశుల వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి నీటి ద్వారా వచ్చే వైరస్ల ముప్పు కొంచెం ఉంటుంది. అందుకే ఖచ్చితంగా కాచి చల్లార్చిన నీటినే త్రాగాలి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే రవి బుధుల కలయిక వల్ల గోల్డ్ రేట్స్ పెరిగే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడో అద్భుతమైన పాజిటివ్ పాయింట్ కూడా ఉంది. శుక్ర గురువుల కలయిక వల్ల ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎన్నో కొత్త క్రియేటివ్ ఆవిష్కరణలు జరగబోతున్నాయి. ఇక 5వ విభాగం జన్మకుండలి అవగాహన. అసలు ఇక్కడో ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే కేవలమేవో గ్రహాలెక్కడో మారుతున్నాయని మాత్రమే కాకుండా మన 12 భావాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అనేది చాలా కీలకం. మన కుండలిలోని మొదటి 6 స్థానాలను చాలా సింపుల్గా డీకోడ్ చేద్దాం. లగ్నం లేదా 1వ భావం మన పర్సనాలిటీని, మన గ్రోత్ని సూచిస్తుంది. 2వ భావం మనకు డబ్బు ఏ రూట్లో వస్తుందో చెబుతుంది. 3వ భావం మన తోబుట్టువుల రిలేషన్స్, మన కమ్యూనికేషన్ స్కిల్స్. ఇక 4వ భావం మనం చదివే చదువుని, ప్రాపర్టీ ఎప్పుడు కొంటామో తెలుపుతుంది. 5వ భావం పిల్లల గురించి వివరిస్తుంది. ఇక 6వ భావం చాలా ముఖ్యం. ఇది మన పూర్వజన్మ కర్మను, రోగాలను సూచిస్తుంది. అయితే ఈ 6వ స్థానంలో ఉన్న గ్రహాలకు దానాలు చేయడం ద్వారా ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ను ఈజీగా ఫేస్ చేయొచ్చని మూల సమాచారం చెబుతోంది.
అదేవిధంగా మిగిలిన 6 స్థానాలను కూడా ఫటాఫట్ చూసేద్దాం. 7వ భావం లైఫ్ పార్ట్నర్ గురించి, 8వ భావం లైఫ్లో సడన్గా జరిగే ఈవెంట్స్ గురించి చెబుతుంది, 9వ భావం ఉన్నత విద్య తండ్రిగారి గురించి, 10వ భావం మన కెరియర్ ఎదుగుదల లేదా ఎక్కడ ఆగిపోతాం అనేది వివరిస్తుంది, 11వ భావం మన ఓవరాల్ సక్సెస్ను చూపిస్తే 12వ భావం ఇన్వెస్ట్మెంట్స్ ఫారిన్ ట్రావెల్స్కి సరైన టైమేంటో చెబుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవచ్చిన అసలు పాయింట్ ఏంటంటే ఆస్ట్రాలజీ అనేది ఈ పర్టిక్యులర్ స్థానాలకు మాత్రమే పనిచేస్తుంది, అంతే తప్ప గుడ్డిగా నా టైం అస్సలు బాగాలేదు, నాకేమీ కలిసిరాదు అనుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఇక చివరిది 6వ విభాగం జ్యోతిష్య పరిహారాలు. ఇబ్బందులు ఉన్నప్పుడు మనం చేసుకోగల సులభమైన పరిష్కారాలేంటో చూద్దాం. అష్టమ శని అనగానే చాలామంది టెన్షన్ పడిపోతుంటారు. కాని ఇక్కడే మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. శనికి అస్సలు భయపడాల్సిన అవసరమే లేదు. నిజానికి అచ్చమిలాంటి గ్రహ సంచార సమయంలోనే చాలామంది, ముఖ్యంగా పొలిటికల్ లీడర్స్ అద్భుతమైన సక్సెస్ సాధించారని సోర్స్ మెటీరియల్ చాలా స్పష్టంగా చెప్తోంది. కాకపోతే మనం చేయాల్సిందల్లా మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడమే. బద్ధకాన్ని వదిలేయాలి, మధ్యాహ్నం నిద్రపోకూడదు, అలాగే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు అతిగా జోకులు వేయకుండా కంట్రోల్ చేసుకోవాలి. శనివారం నాడు మనం చేసుకోదగ్గ చాలా సింపుల్ రొటీన్స్ ఇక్కడున్నాయి. ఒంటికి స్వచ్ఛమైన నువ్వుల నూనె రాసుకుని ఓ 10-20 నిమిషాలు ఆగి ఆ తర్వాత స్నానం చేయడమనేది శని ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. ఆ తర్వాత ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యస్వామి, లక్ష్మీనరసింహస్వామి లేదా గణపతి ఆలయాలకు వెళ్లడం చాలా మంచిది. ఒకవేళ టెంపుల్కి వెళ్లలేని పరిస్థితి ఉంటే దగ్గర్లో ఉన్న రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినా చాలు. ఇవన్నీ ఎంతో ఈజీగా చేసుకోగలిగే పనులే కదా. అసలు ఇవన్నీ మన డైలీ లైఫ్ను ఎలా మారుస్తాయో ఒక్కసారి చూద్దాం. జాతకం గురించి పెద్దగా ఐడియా లేకపోయినా, టైం బాలేదని ఫీల్ అవుతున్నా సరే ఈ చిన్న పనులు మ్యాజిక్లా పనిచేస్తాయి. ఉదయాన్నే నిద్రలేచి సూర్యుడికి అర్ఘ్యం వదలడం, లలితా పారాయణం చేయడం, రోజూ ఏదో ఒక గుడికి వెళ్లడం ఎంతో మంచిది. అన్నింటికంటే ఒక పవర్ఫుల్ రెమెడీ ఉందండోయ్, అదే గోసేవ. గోవులో సకల దేవతలు కొలివై ఉంటారు కాబట్టి గోసేవ చేస్తే ఒకేసారి సకల గ్రహాల, సకల దేవతల ఆశీస్సులు దొరుకుతాయని గట్టిగా నమ్ముతారు. మూల సమాచారాల్లోని అసలైన కోర్ ఫిలాసఫీని ఈ కోట్ భలే చెబుతుంది కదూ. ధర్మం మనల్ని కాపాడుతుంది, ధర్మబద్ధమైన జీవితం మనకు ఎల్లప్పుడూ రక్షణగా నిలుస్తుంది. అంటే మనం చేసే పనులే మనకు శ్రీరామరక్ష. దైవభక్తి, ధర్మంగా ప్రవర్తించడం, ఈ రెండూ ఉంటే ఏ జాతక దోషాలు మనల్ని పెద్దగా ఏమీ చెయ్యలేవని ఇది స్పష్టం చేస్తోంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న. గ్రహాలు, నక్షత్రాలు మనం వెళ్లాల్సిన దారికి ఒక మ్యాప్ను మాత్రమే ఇస్తాయి. కాని ఆ దారిలో మన జీవితమనే రథాన్ని అద్భుతంగా నడిపించేది అంతిమంగా మనం నమ్మే ధర్మమే కదా. విధికి, మన స్వయం కృషికి మధ్య ఉన్న ఈ సన్నని గీత గురించి ఒక్కసారి ఆలోచించండి. గ్రహాలు దారి చూపినా అడుగులు వేయాల్సింది మనమే. మరొక అద్భుతమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.